సిలువ వేయబడిన జీవితము. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలియుండగా. 1 రాజులు 19:10. నేను సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై అను ఏలియా యొక్క ఆశలు ఇక్కడ ఉన్నాయి. దేవుని మహిమ కొరకు అతడు చాలా రోషము కలిగి ఉన్నాడు. ఏలియా దేవుని మహిమ నిమిత్తం రోషము కలిగి ఉన్నప్పుడు నవీన క్రైస్తవులు జయించలేని ఆటంకాలను అడ్డంకులను ఎంతో తేలికగా అతడు జయించగలిగినాడు. వాటిలో ఒకటి లోకభోగము. ధనము హెచ్చినప్పుడు దాని మీద నీ హృదయమును పెట్టవద్దు అని బైబిల్ చెప్పుచున్నది. దేవుని మహిమ కొరకైన ఆసక్తితో ఏలియా లోకభోగాన్ని జయించాడు. లోకము నుండి ఏలియా ఏ విధముగా విడుదల పొందినాడో ఇక్కడ చూడండి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. మన వంటి బలహీనతలకు ఆయన కూడా లోనై ఉంటాడు. అతడు పట్టుదలతో ప్రార్థన చేశాడు. లోకముతో పాటు ఎదగాలి, లోకములో మెప్పు పొందాలి అనే శోధన ఉన్నది. దేవుడు నాకు చాలును అని అతనికి తెలుసు. ప్రార్థనలో దేవునితోనున్న అతని సన్నిహితత్వమే అతని నిజమైన ఐశ్వర్యం. శిష్యుడైన యోహాను, సాధు సుందర్ సింగ్ వంటి వారు ఏ విధంగా ప్రార్థనలో పరలోకానికి వెళ్ళగలిగారో అని నేను ఆలోచిస్తుంటాను. విశ్వాసంలో ప్రార్థన ద్వారా మనము నేరుగా దేవుని సింహాసనము దగ్గరకు వెళ్తాము. వారిని ప్రభువుకు సమీపముగా తీసుకుని వచ్చేలాగున వారు నాణ్యమైన ప్రార్థనను సంపాదించుకోవలసి ఉన్నది. అటువంటి విషయాల కొరకు ఎంతమంది ఆశిస్తున్నారో అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఎవరైతే ఈ లోకానికి చనిపోతారో, పూర్తిగా చనిపోయారో వారు మాత్రమే అటువంటి విషయాలకు చెందినవారు. మనము ఏలియా యొక్క ఆశయము చూస్తున్నాము. అతడు తన భద్రతను ప్రేమించడం లేదు. ఏలియాకు ఆ దిశలో ఎటువంటి భయమూ లేదు. ఇశ్రాయేలు సంతతి నీ నిబంధనను త్రోసివేశారు. దేవునితో వారు చేసిన నిబంధనను వారు మీరినారు. దేవుని మహిమ కొరకు ఏలియా యొక్క ఆసక్తి ఎంతో గొప్పది. అక్కడ ఏమాత్రమూ రాజీ లేదు. వారు నీ బలిపీఠములను పడగొట్టారు అంటే అక్కడ ప్రార్థనగా లేదన్నమాట. ఎక్కడైనా బలిపీఠముకు పడగొట్టబడితే అతడు అయ్యో దేవుని బలిపీఠములు పడిపోయాయి అని చెప్పేవాడు. ప్రజలు 3 గంటల సేపు చదువుటలోనూ ఆటలలోనూ గడపగలరు కానీ ప్రార్థన చేయలేరు. అది చాలా దుఃఖమైన పరిస్థితి. మన దేశంలో ఉజ్జీవము కొరకు మనము ఏలియా వలె మొర్రపెట్టాలి.